భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగియున్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. వనస్పతులు అనే దివ్యవృక్ష దేవతలు అరణ్యాల ఆత్మలని. అవి కేవలం మొక్కలు కాకుండా విశ్వంలోని జ్ఞానాన్ని, నిశ్శబ్దాన్ని తమలో నిక్షిప్తం చేసుకుంటాయని వేదాలు చెబుతాయి. భీముడు తన గదను భూమిపై మోపిన ప్రతిసారీ భూమి వణుకుతుందని ఇది అతని అపారమైన బలమే కాకుండా భూదేవితో అతని తల్లి వాయుదేవుడికి ఉన్న సంబంధానికి ప్రతీక. లంకాధిపతి రావణుడు కుంభనిలి అనే పాతాళ లోక రాణిని కూడా వివాహం చేసుకున్నాడని, ఆమెకు భూమి గర్భంలోని రహస్యాలు తెలిసిన మంత్రగత్తె అని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కేవలం ఖగోళ సంఘటనలు కాకుండా అవి రాహు, కేతువులు అనే దేవతలు కాలచక్రాన్ని తాత్కాలికంగా ఆపే దివ్యశక్తులను ప్రదర్శించే సమయాలని. వాటి వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని పురాణాలు చెబుతాయి. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన గుహల లోనాగలింగాలు అనే అరుదైన శివలింగాలు ఉన్నాయని, అవి భూమిలోని కుండలిని శక్తికి మూలమని, వాటి స్పర్శతో మోక్షం లభిస్తుందని స్థానిక పురాణాలు చెబుతాయి. విశ్వంలోని 7 లోకాలు కేవలం నివాస స్థలాలు కాదని, అవి మానవ శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకలని. ప్రతి లోకం ఒక చక్రంతో అనుసంధానించబడి ఉంటుందని ఉపనిషత్తులు వివరిస్తాయి. ఒకసారి ఇంద్రుడు సూర్యదేవుడికి ఒక రహస్యమైన వరాన్ని ప్రసాదించాడని. దాని ప్రకారం సూర్యుడు తన తేజస్సును తగ్గించుకున్నప్పటికీ అతని తేజస్సు ఎన్నటికీ క్షీణించదని పురాణాలు చెబుతాయి. శ్రీరాముడు లంకకు వారధి నిర్మించేటప్పుడు ఉపయోగించిన రాళ్లకు ఓదార్పు శక్తి ఉందని, అవి యుద్ధభూమిలో గాయపడిన వారికి శాంతిని, స్వస్థతను ప్రసాదించేవని కొన్ని అరుదైన గాథలు చెబుతాయి. సూర్యదేవుని రథసారథి అరుణుడు కేవలం తొడలు లేకుండా జన్మించినవాడు మాత్రమే కాదని, ఆయనకు శేనిభసి అనే 2 కుమార్తెలు ఉన్నారని, వారు పక్షులకు అధిదేవతలు అని కొన్ని పురాణాలు వివరిస్తాయి. అన్నమయ కోశమనే భౌతిక శరీరానికి మించి మానవులకు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే 5 కోశాలు ఉన్నాయని, ఇవి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కో దశను సూచిస్తాయని ఉపనిషత్తులు వివరిస్తాయి. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీన అరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.